అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. ఏడో నెల వచ్చింది హాసినికి. కొంచెం మెల్లగా అంటే కొంచెం బరువు ఎక్కువ పెరగటం వల్ల కొంచెం నడవటానికి కొంచెం ఇబ్బంది పడుతూ కొద్దిగా ఆయాసపడుతూ ఉంది. ఎందుకంటే కొద్దిగా లావైపోయిందనమాట. ఎక్కువగా బాగా తినటం వల్ల ఏమో కానీ లావైపోయింది బాగా. అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా కష్టంగా అనిపించిందనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నారు, మరి ఏడో నెలలోనే శ్రీమంతం చేద్దామండి, ఎందుకంటే మరి అమ్మాయి ఎక్కువ కూర్చోలేకపోతుంది కదా, ఆయాసపడుతుంది, కాబట్టి శ్రీమంతం చేద్దాం అన్నారు. అంతే వీళ్ళు ఒప్పుకోలేదనమాట అత్తగారు వాళ్ళు. వద్దండి, ఏడో నెల మాకు అస్సలు వచ్చి రాదు, ఏడో నెల చేస్తే మీరు వెంటనే తీసుకొని వెళ్ళిపోతారు కదా, అది మంచి పద్ధతి కాదు, మాకు నచ్చదు, అట్లా ఏడో నెల మేము పంపించము, తొమ్మిదో నెల అయితేనే మంచిదే, ఎందుకంటే మా ఇద్దరు కోడళ్ళకు కూడా మేము అట్లా వాళ్ళ పుట్టింటి వాళ్ళు తొమ్మిదో నెల చేశారు కాబట్టి ఈ అమ్మాయికి కూడా మేము తొమ్మిదో నెలలోనే మీరు జరిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్పాను. అనగానే ఎంతో చెప్పారనమాట, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంతో నచ్చ చెప్పారు. కాదండి, ఎందుకంటే మరీ కొంచెం ఎక్కువ లేటుగా ప్రెగ్నెంట్ అవ్వటం వల్ల, ఇంకోటి ఏంటంటే కొద్దిగా లావైంది, పైగా నడుస్తుంటే కొంచెం ఆయాసపడుతుంది కదా, మరీ ఎక్కువసేపు కూర్చోలేదు కదా, తొమ్మిదో నెల వచ్చిన తర్వాత శ్రీమంతం అంటే కొంచెం ఇబ్బంది పడుతుందేమో, అందుకని అంటున్నాము అని. అయినా సరే వాళ్ళు, కాదండి మేము చెప్తున్నాం కదా, మా ఆచారం ప్రకారమే మీరు చేయాలండి, మీరు ఏదేదో మాట్లాడద్దు, అసలు మీ పద్ధతి కాదు కదా, అమ్మాయిని అత్తగారింటికి పంపించేశారంటే మా పద్ధతిలోనే నడుచుకోవాలి, అత్తగారింటి పద్ధతులు ఉంటాయి కానీ అమ్మగారింటి పద్ధతులు అయితే ఉంటావు కదండి అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడతారు వాళ్ళు. సరేలే, ఎట్లయినా ప్రేమగానే చూసుకుంటున్నారు కదా, కూరనివన్నీ తెచ్చి పెడుతున్నారు, చక్కగా చేసి పెడుతున్నారు, ఈ ఒక్క విషయంలో కూడా వాళ్ళకి అసలు మాట వింటే బాగుంటుందని చెప్పేసి వీళ్ళ అమ్మ వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు ఎంతకు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏడో నెలలోని శ్రీమంతం అనేది కొంతమందికి అచ్చుబాటు కాదు అనేది వాళ్ళకి ఉద్దేశం అనమాట. అందుకని వద్దండి అని చెప్పానంగానే సరే అని చెప్పేసి మెదలకుండా ఊరుకున్నారు. వాళ్ళు ఏం చేయలేరు కదా, గట్టిగా మాట్లాడలేరు. పైగానేమో హాస్తిని కూడా, మీరేం చెప్పకండి అమ్మా, అత్తయ్య వాళ్ళు ఎలా చెప్తే అలాగే చేయండి, మీరు మధ్యలో ఏం తలదూర్చేం చేయబాకండి, ఏం మాట్లాడద్దు మీరని చెప్పేసి చెప్పేసింది. సరే, ఇంకా కూతురు ఎలా మాట్లాడితే ఏం చేస్తారు వాళ్ళు. సరే తల్లి, నీ ఇష్టము, మీ అత్తగారు వాళ్ళ ఇష్టము, మీరు ఎప్పుడు చేయమంటే అప్పుడు చేస్తాము, నీ మంచి కోసమే మేము చెప్తున్నాము మేము అన్నది. ఈ లోపల వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళేసేసి ఒక్కరోజు అట్లా కారులో వెళ్ళేసి, అంత దూరం ప్రయాణం కూడా వద్దన్నారు అసలు వాడు. కానీ ఎంతో బతిలాడిన మీదట ఆమెని రమ్మని చెప్పి అనేసరికి సరే అని చెప్పేసి, ఆవిడ ఎప్పుడు ఎవరింటికి రాదు, కానీ వాళ్ళ అత్తగారు చెప్పడం వల్ల ఇంకంత దూరం ప్రయాణం చేయడం మంచిది కాదు కాబట్టి వాళ్ళ నానమ్మ వచ్చేసి కాస్త చూసి కాస్త చీర జాకెట్టు తర్వాత స్వీట్లు అవన్నీ కూడా చేయించుకొచ్చి పెట్టిందనమాట. అమ్మ వాళ్ళు పెడతారులే నానమ్మ అంటే, కాదమ్మా నా చేత్తో నేను